మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క 2025లో ఆగస్టు నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల్లో ఉండడం జరిగిందండి. గతంలో బుధ ఆదిత్య యోగము ఆగస్టు నెలలో జరుగుతుంది అని చెప్పి ఒక వీడియో చేయడం కూడా జరిగింది. సో మరి ఈ ఆగస్టు నెల శ్రావణ మాసం అంటేనే పరమ పవిత్రమైనటువంటి మాసము. ఈ శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పూజలు, వరలక్ష్మి వ్రతాలు, ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ఫెస్టివల్ అంటే మంచి రోజులు మనకు ఉన్నవి. మొన్నటి వరకు కూడా గురు మౌఢ్యమి, ఆ తర్వాత ఆషాఢ మాసము, వివాహానికి సంబంధించి గృహప్రవేశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎన్నెన్నో కూడా పాపం ఎదుర్కొంటూ ఆగిపోయి ఉన్నారు. మంచి రోజులు ఎప్పుడు. సో మొత్తం మీద మనకు గుడ్ డేస్ ప్రారంభమైపోయాయి. చక్కటి గృహప్రవేశాలు, అదేవిధంగా వివాహానికి సంబంధించి పెళ్లి చూపులు కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ, అదేవిధంగా వివాహాలకు సంబంధించినటువంటి పనులు అన్నీ అద్భుతంగా చేసుకునేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మిథునము అనగానే మనకు ఈ యొక్క దీనికి అధిపతి వచ్చేసి బుధుడు. మిథునం అంటేనే మనకు శిరస్సు అంటే తల అనేటువంటిది గమనించుకోండి. అంటే మన తలతో ఉదయించేటువంటి రాశి మిథునము. కనుక ఇట్టి మిథున రాశి జాతకులకు ఎవరికైనా కూడా రాత్రి బలం అధికంగా ఉంటుంది. అంటే రాత్రులు చేసేటువంటి డ్యూటీస్ కానీ, రాత్రులు తెలివితో ఉండేటువంటి పనులు కానీ, ఇవి వీరికి ఎంతో లాభాన్ని తెచ్చిపెడతాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే మరి దీనికి గ్రీన్ రిలేటెడ్ పచ్చని రంగు కలిగినటువంటిది మిథున రాశికి. సో వీరికి సంబంధించినటువంటి కొంతమేర మృగశిర నక్షత్రము మనకు ఇందాక చెప్పుకున్నాం. ఆ మృగశిర నక్షత్రము 2 పాదాలు, అదేవిధంగా మృగశిర తర్వాత మనకు ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. అయితే మృగశిర అంటే ఇందాక మెడికల్ రిలేటెడ్ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాం, అగ్రికల్చర్ రిలేటెడ్ కూడా. మరి ఈ మిథున రాశి వారికి సంబంధించినటువంటి స్వభావము ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం. మనకు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొంతమేర నోటి మాట అనేటువంటిది ఆగదు. ఫస్ట్ అంటే రహస్యాన్ని వీరు దాచలేరు. ఎంత ప్రయత్నం చేసినా ఇవాళ కాకుండా రేపైనా, రేపు కాకుండా ఎల్లుండైనా అసలు వీరి కడుపులో ఆగదు రహస్యము. అంతే ఇక. సో మిథున రాశి జాతకులకు కానీ, మిథున రాశి వారికి కానీ, మిథున లగ్నాలకి సంబంధించినటువంటి వారికి కానీ కొంత రహస్య విషయాలు కానీ, ఇంకా కొన్ని విషయాలను వీరికి చెప్పకపోవడమే మంచిది. రహస్య విషయాలు ఇంకను తనకు తెలిసిన విషయాన్ని ఇంకో 2 జత చేసి ఎవరికో, అంటే వీరికి ఒక్క విషయం తెలిస్తే దానికి ఇంకో 2 విషయాలను జత చేసి మరి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మిథున రాశి జాతకులకు. అదేవిధంగా తనకు లాభం లేని పనులు చేయడానికి ఇష్టపడరు, గమనించుకోండి. అయితే ఆ విషయం బయటపడరు. మరి ఆ విషయాన్ని కూడా బయట పెట్టరు. ఏది నాకేం లాభం ఉంది, ఏం లాభం లేదు అనేటువంటి విషయాన్ని కూడా బయట పడకుండా మనసులో చూస్తూ ముందుకెళ్తారు. అంతే. దూకుడు సినిమాలో కదా బ్రహ్మానందం గారు అనుకుంటారు, ఓకే 50,000 పోయింది, ఓకే ఇంకో 1,00,000 ఇస్తే సరే పర్వాలేదని వాడు ఊహించేసుకుంటాడు. ఆ విధంగా ఊహించేసుకొని వీరు ముందుకు వెళతారు. ఇంకను ఇతరుల యొక్క అభిప్రాయానికి తగ్గట్టుగానే కొంత వీరి యొక్క నడవడిక ఉంటుంది. సంగీతము, సెల్ ఫోన్స్, కంప్యూటర్ రిలేటెడ్, అదేవిధంగా సాఫ్ట్వేరు, పుస్తక పఠనము, ఎప్పుడూ ఏదో ఒకటి రాయడం కానీ లేదా చూడడం కానీ, కళలు, శాస్త్రాల విషయంలో కానీ ప్రవేశము, అభ్యాసం అనేటువంటివి కనబడుతుంది.
సో మానసికంగా శారీరకంగా మంచి చురుకుదనం కలిగినటువంటి వారు ఇట్టి మిథున రాశి వారు. వారసత్వము, అదృష్ట బలం వలన ద్రవ్య ప్రాప్తి, వృత్తిలో మార్పులు, భేదాలు అధికంగా ఉంటాయి. సమయానుకూలంగా స్వామి ద్రోహం చేసే తత్వము, అప్పుడప్పుడు తప్పుడు మార్గాల్లో నడవడము, అదేవిధంగా ఇట్లాంటివి చాలా విషయాలు ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించినటువంటి విషయాలను చెప్పడం జరుగుతున్నది. ఇది ఎందుకంటే ద్విస్వభావ రాశి. నలుగురు అడుగుతారు, మళ్ళీ వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. సో చంచల స్వభావము, కొంచెం పెడసరితనం కూడా ఉంటుంది. ఇక ఏదైనా చర్చించే విషయాలు కానీ మాట్లాడే విషయాలలో వీరి నైపుణ్యం అమోఘం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మరి మిథున రాశికి సంబంధించి మరి ఒక ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి గతంలో 2021 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, విపరీతమైనటువంటి మాటలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితులు, ఇలా ఎన్నెన్నో కూడా మనకు కనబడుతున్నవి. అదేవిధంగా కొంతమేర వీరికి ఎన్నో ఆపదలు, మృత్యు ప్రాప్తులు కావచ్చును, అవమానాలు కావచ్చును, శిక్షా ప్రాప్తి కావచ్చును. మంచి రాజకీయ నాయకులకు మిథున రాశిలో ఉండేటువంటి వారికి ఎంతో ఇబ్బందులు ఏర్పడినవి. అదేవిధంగా నేరారోపణలు, ఇలా ఎన్నెన్నో కూడా 2021 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు 24 ఆగస్టు వరకు కూడా ఇబ్బందికరంగానే ఉంది వాస్తవానికి. మరి అట్టి ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి కొంతమేర ఉద్యోగ నష్టము కనబడుతుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి నష్టము ఈ యొక్క మిథున రాశి వారికి కనబడుతుంది, గమనించుకోండి. అదేవిధంగా వ్యవహార నాశనము, ఏదైతే పనులు మీరు ఇది కావాలి అని అనుకుంటారో ఆ పని కొంత జరగకపోయే విధంగానే గోచరిస్తూ ఉంది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఇక అదేవిధంగా కొంత తెలిసి కూడా కొన్ని పాపకర్మలు చేసే పరిస్థితి ఉంటుంది, అది గమనించుకోండి. అదేవిధంగా కొంత ధన వ్యయము అధికంగా ఉంది, ప్రమాద సూచనలు ఉన్నవి, కొంత విచారము, వ్యయప్రయాస ఉంది, శ్రమ అధికంగా గోచరిస్తూ ఉంది. సో జాగ్రత్త ఇట్టి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో. ఇక దీంతో పాటుగా మరి మిథున రాశి వారికి ఇంకను చిన్న ప్రమాదాలు, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజునిపై శని దృష్టి, ఇది అర్ధాష్టమ కుజదోషము, అర్ధాష్టమ శని దోషం ఏర్పడుతుంది. ఇది మనకు కొన్ని రోజులు ఉంటుంది, ఇది గమనించుకోండి. దీనివల్ల మనకు కొంత ప్రమాదాలు, విచారము, బంధుమిత్రులకు సంబంధించినటువంటి పీడ, అదేవిధంగా అనారోగ్య బాధ కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది మిథున రాశి, మిథున లగ్నం వారికి. ఇక దీంతో పాటుగా స్థాన చలనము, ప్రదేశ మార్పు, నివాసములో మార్పు, వ్యర్థ సంచారము, అసలు పని లేకుండా తిరగడము. ఏమరా మామ ఖాళీగా ఉన్నావా, ఏమైనా పని మీద ఉన్నావా, ఏం లేదు, నువ్వు రా అర్జెంట్ పని ఉందని చెప్పి నేను వేసుకొని బండి మీద తీసుకొని పోవుడు. 2-3 గంటలో లేదా సాయంకాలం దాకా తిప్పి మీ పిప్పి వదిలిన తర్వాత ఇంటికాడ తీసుకొచ్చి విడిచిపెడతాడు. ఇక ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. కొంత వస్తు నాశనము, ఉద్యోగ నాశనము కూడా గోచరిస్తుంది మిథున రాశి వారు. మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీరు ఆల్రెడీ మనం గతంలో చెప్పినటువంటి బ్రాస్లెట్ అది ధరించినా కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా మిథున రాశి వారికి తప్పకుండా శనికి సంబంధించింది, కుజునికి సంబంధించినటువంటి దానాలు చేసుకోండి. నల్ల నువ్వులు, అదేవిధంగా కందులు, కందిపప్పును దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.